జై గురుదేవ్. విదురనీతి సుధలోని 7వ అధ్యాయం 70వ శ్లోకం. అష్టౌ తాన్య వ్రతజ్ఞాని అపో మూలం ఫలం పయః బ్రాహ్మణ కామ్యాచ గురోర్వచనం ఔషధం. అష్టౌ తాన్య వ్రతజ్ఞాని అపో మూలం ఫలం పయః హవిర్బ్రాహ్మణ కామ్యాచ గురోర్వచనం ఔషధం. నీరు, దుంపలు, పండ్లు, పాలు, హవిస్సు బ్రహ్మ మెరిగిన వాని ఆజ్ఞను అనుసరించుట, గురువు మాటలను పాటించుట, మంచి ఔషధమును సేవించుట అను ఈ 8 పనులు వ్రతనాశనం కాకుండా కాపాడుతాయి అని విదురుల వారు చెప్పిన నీతి సత్యాలు. వ్రతము అంటే నియమనిష్ఠులతో కూడిన పవిత్రమైన జీవితము గడపటము. మనకు ఎన్నో వ్రతాలు ఉన్నాయి. ప్రతి వ్రతానికి చివర అందుకు ఏమి ఫలం లభిస్తుందో కూడా చెబుతుంది శాస్త్రము. మనిషి మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టిన నాటి నుండి వ్యామోహ పీడితుడై వ్యధాభరిత జీవితము గడుపుతూ ఉంటాడు. మానవుల మాయామోహ జీవితంలో ఆట విడుపుగా, మేలుకొలుపుగా, సద్వర్తనకు ప్రోత్సాహాలుగా శ్రేష్టమైన వ్రతాలు చెప్పబడ్డాయి. వాటిని ఆచరించడం ద్వారా మనిషి ఆధ్యాత్మిక క్రమశిక్షణకు అలవాటు పడతాడు. కానీ వ్రతం చేయడం కేవలం కోరికలు సఫలం చేసుకోవడానికి తప్ప అసలు ప్రయోజనం ఏమిటో గ్రహించే ప్రయత్నమే చేయరు. వ్రతఫలము పొందాలంటే అందుకు ఉపకరణాలుగా నీరు, దుంపలు, పండ్లు, పాలు, హవిస్సులుగా చెప్పబడ్డాయి. ఇవియే కాదు, బ్రహ్మజ్ఞానుల వాక్కులను ఆజ్ఞలుగా స్వీకరించి ఆచరించాలి. అవి దైవాజ్ఞలతో సమానమైనవిగా గ్రహించాలి. ఇక గురువు ప్రాధాన్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. పరమాత్మ తన ప్రతి అవతారంలోనూ గురువును సేవించుకున్నాడు. ఆ ఆదర్శాన్ని మానవాళి అందరూ పాటించాలి. దాహానికి నీరు, ఆకలికి ఆహారం ఎలాగో జ్ఞానానికి గురువు కూడా అవసరం. గురువు ద్వారానే దైవానుగ్రహం లభిస్తుంది. దైవగృహానికి గురువు ద్వారము వంటివాడు అని విదురుల వారు ధృతరాష్ట్రునితో చెప్పిన నీతి వాచకం. హరి ఓం తత్సత్. మరి ఒక మారు విదురుల వారు చెప్పిన నీతి పద్యం. అష్టౌ తాన్య వ్రతజ్ఞాని ఆపో మూలం ఫలం పయః హవిర్బ్రాహ్మణ కామ్యాచ గురోర్వచనం ఔషధం. నీరు, దుంపలు, పండ్లు, పాలు, హవిస్సు బ్రహ్మము ఎరిగిన వాని ఆజ్ఞను అనుసరించుట, గురువు మాటలను పాటించుట, మంచి ఔషధమును సేవించుట అనేది 8 పనులు వ్రతనాశనం కాకుండా మానవుని కాపాడుతాయని చెప్పిన విదుర నీతి వాక్యము. హరి ఓం తత్సత్.